నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. మాక్సిమం తెలంగాణలో సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వ్యక్తే ఈ తీన్మార్ మల్లన్న. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ను పెట్టి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నించి ప్రజల పక్షాన నిల్చున్నటువంటి ఈ తీన్మార్ మల్లన్న ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి డబల్ తీన్మార్గా మాట్లాడుకుంటా ఉన్నారు సోషల్ మీడియా అంతా. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ప్రజలంతా కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపించి పొగడ్తలు పొగిడినటువంటి మరి తీన్మార్ మల్లన్న గురించి ఇయ్యాలి ఎందుకు సోషల్ మీడియా మొత్తం మరి డబుల్ తీన్మార్గా తీన్మార్కే డబుల్ తీన్మార్ మాట్లాడుకుంటారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు ప్రజల వైపు ఉండి. స్వతంత్ర అభ్యర్థిగా గతంలో జరిగినటువంటి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను నిలబడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే. తెలుసు, పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అంతా కూడా తీన్మార్ మల్లన్నని నచ్చి మెచ్చి ఈయనైతేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడని చెప్పి ఆ రోజు ఓట్లేసిండ్రు. అతి స్వల్ప తేడాతోటి ప్రత్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి మీద కేవలం 6,000 ఓట్ల తేడాతోటి ఇలా ఓడిపోయిండు. ఆ రోజు ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని నేను ఏ పార్టీలో కూడా పోను, ప్రజల పక్షాన్ని నిల్చుంటా అని చెప్పి ఈ తీన్మార్ మల్లన్న ఏం చేసిండనంటే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది, దేనికోసం అధికారంలోకి వచ్చింది? 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. రైతు రుణమాఫీ చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ 5-6 నెలలు గడిచిపోతా ఉంది ప్రభుత్వం వచ్చి. ఏమి కూడా వాటితో పాటు కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు కూడా మొదలైతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గొంతు మోగబోయింది తీన్మార్ మల్లన్నది. 10 సంవత్సరాలు యూట్యూబ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా గర్జించినటువంటి తీన్మార్ మల్లన్న 6 నెలల నుంచి మోగబోయి మరి ఇలా ఆ స్థాయిలోకి వచ్చిందంటే ఛానల్ కానీ ఆయన కానీ అన్ని పైసలు సంపాదించుకున్నాడు, ఛానల్కి అంత మంచి పేరు వచ్చింది అని అంటే అది కేవలం ప్రజల వల్లనే. ఇవాళ ఏం చేసినారంటే ఎమ్మెల్సీ పదవి కోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు తీన్మార్ మల్లన్న అని చెప్పి ఎన్నో నిజంగా మీరు చూడాలి. ఒక్కసారి ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఏదైనా సరే ఏ వేదికైనా సరే యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టా, ఇక పోతే ఫేస్బుక్, వాట్సాప్ అన్నిట్లలో కూడా తీన్మార్ మల్లన్న గురించి ఏం చర్చ నడుస్తూ ఉందో తెలుసా? అశోక్ అకాడమీ అన్నట. అశోక్ అకాడమీ అనేటువంటి అకాడమీ వాళ్ళు నిరుద్యోగులంతా కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిర్రు. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, కావాలంటే యూట్యూబ్లో అశోక్ అకాడమీ అని కొట్టుండి. నిన్నటి రోజున నిన్న డేట్ ఎంత? ఈరోజు 17 కాబట్టి నిన్న మే 16 తారీఖు. ఒక్కసారి కొట్టి చూస్తే నిరుద్యోగులంతా కూడా వచ్చి మమ్మల్ని మోసం చేసిన తీన్మార్ మల్లన్న, నేను ప్రజల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇవాళ నువ్వు నిజంగానే మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా నిల్చొని ఉండుంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి గెలిచేటోడు. ఇలా గెలవడు, మేము ఓట్లు వేయమని చెప్పి మరి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. ఇదే స్టాండ్గా మనం నిరుద్యోగులందరికీ కూడా చెప్పదలుచుకున్న ఒకటే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం తీర్థం పుచ్చుకున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిస్తే నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు, కేవలం ప్రభుత్వాన్ని భజన చేసుకుంటూనే పోతాడని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా రచ్చరచ్చ జరుగుతూ ఉన్నది. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా తీన్మార్ మల్లన్న ప్రజల్ని మోసం చేసిండు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నది. మరి నిజంగానే నువ్వు మోసం చేయకుండా ప్రజల స్టాండ్ మీదే ప్రజా గొంతుకగా ఉంటే మాత్రానికి మరి ఏం జరుగుతుంది? ఇలా నీకు అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా పోయింది. ఎన్ని ప్రయాసాలు పడ్డా, ఎన్ని తలక్రిందులైనా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు అంతా కూడా, పట్టభద్రులు అంతా కూడా తీన్మార్ మల్లన్నకి వ్యతిరేకంగానే సోషల్ మీడియాలో తీన్మార్ను డబుల్ తీన్మార్ చేస్తుంది సోషల్ మీడియా. వాస్తవంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఆపోజిట్ గానే కామెంట్లు, ఆపోజిట్ గానే మాటలు, ఆపోజిట్ గానే వీడియోలు వస్తా ఉన్నాయనంటే మరి ఎవరిని మోసం చేశారు? నిరుద్యోగులను ఎవరు మోసం చేసిర్రు? ప్రజల్ని ఎవరు మోసం చేసిర్రు? నా ఛానల్ ముందుకు పోవట్లేదు, పైసలు ఆర్థికంగా వెనకబడున్నా, నాకు టీ పైసలు వేయండి, చాయ్ పైసలు వేయండి, టిఫిన్ పైసలు వేయండి, మీరంతా ట్వీట్లు చేయండి, లైక్లను, సబ్స్క్రైబర్లను కొట్టండి ఛానల్ అని చెప్పుకొని మరి ఆ రోజు బతింలో ఆడుకున్నటువంటి తీన్మార్ మల్లన్న
ఇవాళ అధికార పక్షంలోకి పోయి అధికార పార్టీ ఒత్తాసు పలుకుంటా అధికార పార్టీకి భజన చేసుకుంటా మరి పట్టభద్రులందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. నిజంగా మీరు గెలిస్తే సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ జరుగుతా ఉంది, చర్చ జరుగుతా ఉన్నది. ఇవాళ తీన్మార్ మల్లన్న గెలిస్తే ఒక్కనికంటే ఒక్కని ఉద్యోగం కోసం కూడా రావాలని చెప్పి ప్రయత్నం చేయడు. కానీ ఎమ్మెల్సీ తర్వాత మంత్రి పదవి కోసం పక్కా అదే ప్రణాళిక రూపొంచుకొని అక్కడ ఏం చేయాలో అవి చేసుకుంటా పోతాడు. కానీ ప్రశ్నించే గొంతుగా అసలు మాట్లాడని కూడా పలు యూట్యూబ్ ఛానల్స్ అన్ని రకాల సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న గురించి చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం.